వెల్కమ్ టు 1 ఛానల్. నేను గౌతమి. మల్టీ టాలెంట్కి నిలువెత్తు నిదర్శనం, శాస్త్రీయ సంగీతానికి నిలువెట్టేద్దాం ప్రవీణ్ కుమార్ కొప్పోలు. ఆయన ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన లైఫ్ స్టోరీ ఏంటో ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. మంచి సాంగ్స్ కూడా పాడి వినిపిస్తారు మన కోసం. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే గౌతమ్ గారు. ఆఫ్టర్ లాంగ్ టైం. సో హ్యాపీ సార్, మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మై ప్లెజర్. థ్యాంక్ యూ. ఎందుకు హ్యాపీ అంటే ఈ బిజీ లైఫ్లో సాంగ్స్ కొన్ని మీరు పాడే తప్పితే వేరే సాంగ్స్ వింటూ ఉన్న కొద్ది కొంచెం బోర్ అనిపిస్తుంది. కానీ మీరు పద్యాలతో కానీ మ్యూజిక్ అంటారు, డాన్స్ అంటారు, యాంకరింగ్ అంటారు, ఇలాంటి అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా బిజీగా ఉన్నట్టున్నారు కెరియర్లో. ఎలా ఉంది లైఫ్? అమ్మవారి అనుగ్రహం, భగవంతుడు, ఆ తల్లి మంచిగా ముందుకు నడిపిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నిటిని నివారించి ముందుకు నడిపిస్తున్నారు. సో థ్యాంక్స్ టు గాడ్. మనం బిఫోర్ ఒక ఇంటర్వ్యూ చేసాం మీ మ్యారేజ్ అవ్వక ముందు, మళ్ళీ ఆఫ్టర్ మీ మ్యారేజ్ తర్వాత ప్రెసెంట్ ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? ఎలా చేస్తున్నారు? చాలా బాగుంది. రియల్లీ హ్యాపీ. అర్థం చేసుకునేటువంటి భార్య దొరకడం నిజంగా చాలా. ఎందుకంటే ఎలాగో మీ కెరీర్లో మీరు చాలా బిజీగా ఉంటారు, మీ టైమింగ్స్, మీ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా ఇదిగా ఉంటాయి. సార్ చెప్పండి, ఒక్క మంచి సాంగ్స్తో మన ఇంటర్వ్యూ ముందుకు వెళ్దాం. తప్పకుండా. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలు. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి సాంగ్స్తో అలా మర్చిపోయాం సార్. సరిగమపతో మీ లైఫ్ స్టార్ట్ అయింది 2011లోనా మీది స్టార్ట్ అయింది? 2010. 2010లో స్టార్ట్ అయింది. అసలు ఈ కెరియర్ వైపు రావాలని ఎందుకు అనిపించింది? అంటే ఇటు పేరెంట్స్ కానీ ఎవరైనా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగిందా? నాన్నగారు పాడతారు. మామూలుగా అంటే ఫిలిం సాంగ్స్ కన్నా కూడా ఈ డ్రమాటిక్ స్టైల్లో ఉన్నటువంటి పద్యాలు అటువంటివి బాగా పాడుతూ ఉంటారు అన్నమాట. రంగస్థల నటులు నాన్న, డాక్టర్ రంగస్థల నటులు. కానీ అంటే టు బి ఫ్రాంక్ ఎప్పుడు నాన్న ఈ ఫీల్డ్లోకి వెళ్ళమని ఎప్పుడు నన్ను ప్రోత్సహించలేదు. మంచిగా చదువుకునేవాడు. బట్ నేను చదువుకున్నాను, జాబ్ చేశాను, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను, చేశాను, రిజైన్ చేశాను, ఈ ఫీల్డ్లోకి వచ్చాను. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఒక మంచి సింగర్గా ఎదగాలని ఒక కళ అలా ఉండిపోయింది మనసులో. ఆ కళని నెరవేర్చుకునేటువంటి పనిలో లైఫ్ ఇలా ముందుకు సాగుతూ ఉంది. బట్ ఆఫ్టర్ దట్ నేను ఈ ప్రొఫెషన్ని, అంటే ఈ సింగింగ్ని ప్రొఫెషన్గా ఎంచుకున్న తర్వాత కూడా నాన్నగారు బాగా సపోర్ట్ చేశారు నన్ను. ఫస్ట్ నన్ను అపోజ్ చేసినా కూడా తర్వాత నా అభిరుచిని తెలుసుకొని నన్ను సపోర్ట్ చేశారు. బై గాడ్స్ గ్రేస్ ఇందులోకి వచ్చిన తర్వాత నిజంగానే చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. మ్యూజిక్ అనేది లేకుండా నేను బ్రతకలేను, మ్యూజిక్ అనేది నా జీవితంలో లేకపోతే నేను బ్రతకలేను అనుకునేటువంటి పరిస్థితుల్లో భగవంతుడు నన్ను ఈ సింగింగ్ జీవితంలోకి నడిపిస్తూనే ఉన్నాడు. ఇంకా గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని ఇటు ఈ కెరియర్స్, మనం ఈ కెరియర్కి వచ్చామంటే సక్సెస్ అవుతాము లేదు అనేది చాలా పెద్ద విషయం. దీంట్లో చాలా ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. మీరు చాలా మామూలుగా ప్రైవేట్ సాంగ్స్ ఇలా పాడుతూ, పద్యాలు పాడుతూ ఒక కాంపిటీషన్ వాటిలలోనే ఎక్కువ కనిపిస్తున్నారు. ఎందుకు మూవీలో అవకాశాలు చాలా తక్కువ రావడం ఏంటి? దీంట్లో కెరీర్లో తొక్కేస్తారు ఇలాంటి అనేది నిజమా? అలాంటి మీకేమన్నా జరిగాయా? అక్కడ ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ ఉంటుందండి. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేయకుండా మనకి మనకి అవకాశాలు రావడం లేదని చెప్పేసి ఓర్పు లేనటువంటి మనిషికి, సహనం లేనటువంటి మనిషికి ఆర్టిస్ట్ లైఫ్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడికి వచ్చినంత మాత్రాన వెంటనే ఓవర్ నైట్లో అయిపోవాలనేటువంటి పరిస్థితి ఉంటే మనం హ్యాపీగా ఉండలేము. మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మనకు రావాల్సిన గుర్తింపు ఒక సమయంలో ఖచ్చితంగా మనకు వస్తుంది. ఆ టైం వరకు మనం ఈ యొక్క ఆర్టిస్ట్ లైఫ్ అనేది వదిలిపోకుండా గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు నిజం చెప్పాలి అంటే, మీరు అడిగిన మంచి క్వశ్చన్ అడిగారు నన్ను.
నిజమే కరెక్ట్. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను నిజంగా సినిమా పాటల కోసం అయితే ప్రయత్నించలేదు. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో మంచి మంచి షోస్ చేయాలి, పెద్ద పెద్ద అనే చాలా చాలా గొప్ప గొప్ప దేశాలు తిరగాలి, పాటలు పాడాలి, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చాను. నేను సినిమాలో పాటలు పాడడం అనేది నాకు సెకండరీ. అవకాశం వస్తే పాడతాను, లేకపోతే లేదు. వెళ్ళి వెళ్ళి అక్కడ వేస్ట్ టైం అంటే టైం కోసం వెతికి పాటలు పాడాలని వెతికి అవకాశం ఉంటుంది, రాదు. కొన్ని సందర్భాల్లో అవకాశం వస్తుంది, అవకాశం రాదు. కొంతమందికి సెట్ అవ్వచ్చు. ఇప్పుడు నేను వచ్చాను, ఈ ఫీల్డ్లోకి వచ్చాను, నా వెనకాల ఉన్న కుటుంబం ఏమైపోవాలి, నా ఫ్యామిలీని కూడా నేను పోషించుకోవాలి. ఇప్పుడు తండ్రి సంపాదించినంత వరకు నేను చదువుకున్నాను, ఆయన పెట్టారు. 2 అక్కలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. అంటే కొంచెం డీప్గా వెళ్తున్నాను, చేయాలి. అంటే రియాలిటీ మాట్లాడుకుందాం మనం. పై నా దగ్గర షోకేస్ మాటలు ఉండవు, స్ట్రైట్ మాట్లాడతాను. రియాలిటీ, ఒక మనిషికి ఉన్న రియాలిటీ ఏంటో చెప్తాను నేను వచ్చాను, మా అక్కలకి మ్యారేజెస్ చేయాలి, నా తండ్రి వచ్చేసి చాలా కష్టపడి చదివించాడు నన్ను. ఈ టైంలో నేను వచ్చేసి ఒక ఎర్నింగ్ అనేది నా చేతిలో, ఒక ఇంటికి మగబిడ్డగా ఎర్నింగ్ చేయలేకపోతే నా తండ్రి ఎంత బాధపడతాడు, వాళ్ళు ఎంత కష్టాలు పడతారు, ఎంత అరే వీడిని చదివించి వీడేమో జాబ్ అని వెళ్లకుండా ఇలా పట్టుకుని వెళ్తున్నాడు, వీడి వల్ల ఏమి సంపాదన లేదు, కుటుంబం ఎలా గడవాలని చెప్పేసి ఫీల్ అవుతారు కదా. ఖచ్చితంగా తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఒక 25 years వచ్చాక వాళ్ళకి మనం చేదోడు ఉంటాం అనేది వాళ్ళ ఫీల్ ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు నేను ఎంచుకున్నటువంటిది ఏంటంటే షోస్, ప్రోగ్రామ్స్ చేయాలి. చిన్న ప్రోగ్రామ్ అయినా పెద్ద ప్రోగ్రామ్స్ నీట్గా చేయాలి, ప్రపంచ దేశాలు తిరగాలి అని కోరుకున్నాను. ఎస్, ఆఫ్ కోర్స్ 30 countries తిరిగాను నేను. అమెరికా 45 times వెళ్ళాను నేను. దాదాపు సినిమాల్లో పాడాను, దాదాపు 72 filmsలో పాడాను ఇప్పటి వరకు నేను. కానీ నన్ను పాడుతా తీగ విన్నర్ ప్రవీణ్, సూపర్ సింగర్ ఇలాగే నన్ను గుర్తుపడతారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ రికగ్నైజేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు నన్ను పెద్ద పెద్ద వ్యక్తులు నన్ను పిలిపించుకొని పద్యాలు పాడించుకుంటారు నా చేత. పెద్ద వెంకయ్యనాయుడు గారు లాంటి మహానుభావులు, ఉపరాష్ట్రపతి, ఆయన ఎక్స్ ఉపరాష్ట్రపతి, ఆయనతో మీరు అవార్డు కూడా ఆయన చేతుల మీద తీసుకోవడం కూడా జరిగింది. ఇలా సినిమా పాటలు అనేవి గుర్తింపిస్తాయి. కానీ సినిమా పాటలకున్నా కూడా మన సంగీత జీవితాన్ని మనం ఎంత కరెక్ట్గా సస్టైనబుల్, మన సస్టైన్ ఉంది, ఎంత సస్టైనబుల్ అవుతుందని కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనల్ని నమ్ముకున్నటువంటి ఫ్యామిలీని మనం పోషించడం కూడా అంతే ఇంపార్టెంట్. మన వల్ల మన ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు. సో మనం మన ఫ్యామిలీకి సపోర్ట్గా నిలవాలి. అలా సపోర్ట్ నిలవాలి అంటే ఫినాన్షియల్గా మనం మంచి స్ట్రాంగ్ అవ్వాలి. అలా స్ట్రాంగ్ అవ్వాలి అంటే టైం వేస్ట్ చేయకూడదు. ఈ రోజున్న వయసు రేపు ఉన్నదండి. ఈ రోజు 25 ఏళ్ళు ఉంటాయి, 10 ఏళ్ళ తర్వాత 35 ఏళ్ళు వస్తాయి. 35 ఏళ్ల టైంలో మనం చెయ్యాలి అంటే ఎంతవరకు మనకి పరిస్థితులు అనేవి అనుకూలిస్తాయి మనకి. పోనీ 45 ఏళ్ళు వేసుకోండి, 45 ఏళ్ల వయసులో మనం ఏదైనా చేయాలన్నా కూడా మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి 40 నుంచి స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్క మనిషికి. 40 లోపల అందరు గట్టిగానే ఉంటారు. 40 తర్వాత అదేంటది, మన బాడీ వచ్చేసి 40 వరకు మనం చెప్పినట్టు ఉంటుంది, 40 తర్వాత బాడీ చెప్పినట్టు మనం వినాలి. సో ఆ టైంలో ఎంతని మనం సాధించగలం, ఎంతని మనం చేయగలం. సో కాబట్టి దీపం ఉండగా ఇల్లు చక్కదిద్దు పెట్టుకోవాలి అనేది పెద్దవాళ్ళు వరకే అనలేదు. కాబట్టి నేను ఒకటే అనుకున్నాను, ఓకే సినిమాల అవకాశాలు మనం వెళ్ళి అక్కడ వెయిట్ చేసి అవకాశాలు ఇచ్చి ఈ లోపల నా ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్స్ ఫేస్ అవుతుందో, ఓకే ఫైన్, సినిమాల్లో నేను ఎన్ని పాడినా పక్కన పెడితే రియాలిటీ షోస్ ద్వారా పాపులర్ అవుదాం. అప్పుడు నేను ఈ పాడుతా తీగని, సూపర్ సింగర్ అని, తర్వాత స్వరాభిషేకం అని, ఇలా అన్నిట్లో టీవీలో కనిపించడం మొదలెట్టాను అనమాట. దాంతోపాటు నాకు షోస్ పెరిగాయి, ప్రోగ్రామ్స్ పెరగడం మొదలెట్టాయి. మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, పెద్ద వాళ్ళందరినీ కలుస్తున్నాను, బిజీగా ఉన్నాను నేను ఇప్పటికీ. సినిమా పాటలు నాకు రావడం నేను ఎప్పుడు రిగ్రెట్, అసలు నేను నా కాన్సెప్టే కాదు అసలు అది. నేను ఎందుకని ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, లెట్ మీ కంప్లీట్. అసలు నా కాన్సెప్టే కాదనమాట. సినిమాలో పాడాలి, సినిమాలోనే నేను పేరు తెచ్చుకునే కాన్సెప్ట్ నాకు కానే కాదు. ఒక సింగర్గా నేను గొప్ప స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు ఎంతమంది ఫోక్ సింగర్స్ చూడండి ఎలా ఉన్నారు, ఎంత గొప్ప స్థాయి, వాళ్ళు ఎన్ని సినిమాల్లో పాడారు వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ పాట ఒక్కొక్కటి మిలియన్స్ వ్యూస్ వెళ్తున్నాయి, బిలియన్స్ వ్యూస్ వెళ్తున్నాయి. మీరు చూడండి, అసలు యూట్యూబ్ షేక్ చేస్తున్నాయి అనమాట. సో ఎంత మంచి పేరు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఒకానొక సందర్భంలో, ఒకానొక టైంలో ఒక చిన్న అబ్బాయిని నేను ఒక స్టేజ్ పైన చూశాను. ఆ అబ్బాయికి నేను వచ్చేసి
జడ్జిగా వ్యవహరించాను నేను ఒక 5 years బ్యాక్. ఇప్పుడు ఆ పిల్లోడు ఆ అబ్బాయి వచ్చేసి యూట్యూబ్లో షేక్ చేస్తున్నాడు అతని పాటలతోటి. నాకే చాలా ఆశ్చర్యం కలిగింది. అతను ఏ సినిమాలో పాడలేదు, కానీ అతనికి వచ్చేసి గుర్తింపు అద్భుతంగా వచ్చింది ఇప్పుడు. సో అలాగా అతనితో పాటు చాలా మందిని చూసాను అలా నేను. సో అలాగా ఒక సినిమా అనేది మనం పెట్టుకోకూడదు. ఒక సింగర్గా మన ప్రోగ్రామ్స్ చేయాలి, రికార్డింగ్స్ పాడాలి. ఏ పాట నచ్చితే, ఏ పాట నీ చేతికి వస్తే, ఏ భగవంతుడు ఏ పాట నీ జోలులో వేస్తే దాన్ని పాడాలి, దాన్ని చేసుకోవాలి. ఏ అవకాశం నీకు ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే నా కాన్సెప్ట్ అనమాట. అంతకుమించి సినిమా పాట అవకాశం డిప్రెషన్లోకి వెళ్ళిపోతే దేనికి డిప్రెషను? భగవంతుడు నీకు ఏ టైంకి ఇస్తాడో ఆ టైంకి తీసుకో. నీకు అవకాశం లేనప్పుడు, అవకాశం రానప్పుడు సైలెంట్గా నీ పని చేసుకుంటూ వెళ్తూ ఉండు. ఈ లోపల నీ స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఉండు. నా కాన్సెప్ట్ అయితే అదే అనమాట. నన్ను చాలామంది అడుగుతుంటారు, నువ్వు ఇంత గొప్ప సింగరవు కదా, చాలా గొప్పగా పాడుతాను, కానీ నీకు సినిమా అవకాశాలు ఎందుకు ఇంత తక్కువ వస్తున్నాయి? ఎందుకు? నేను అసలు ప్రయత్నించలేదు. నేను అసలు ప్రయత్నించలేదు. నాకు అవకాశం వచ్చిన పాటలు నేను పాడుకుంటూ వచ్చాను. చూసారుగా ప్రవీణ్ గారు, మీరు నన్ను చాలామంది అడిగారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాక లాస్ట్ టైము, ఎందుకు నువ్వు ఈ క్వశ్చన్ అడగలేదు, తనకు అంత టాలెంట్ ఉంది, అంత ఉన్న వ్యక్తి ఎందుకు సినిమాల్లో ట్రై చేయలేదు, ఆయనను తొక్కేయడం ఏమైనా జరిగిందా తను ముందుకు వెళ్ళకపోవడానికి? అసలు ఇప్పుడు కన్క్లూజన్ ఏమొచ్చిందంటే, అసలు ఫస్ట్ బేసిక్గా వచ్చిన ఆపర్చునిటీని మనం మిస్ చేసుకోకుండా వెళ్ళడంలో మీరు బిజీ అయిపోయారు. ప్రవీణ్ గారు, మామూలుగా సింగర్గా ఎదగడం ఒక ఎత్తు అయితే, మీరు ఒక జానర్ కాదు ఆల్ జానర్స్లో దూసుకు వెళ్తూ ఉన్నారు. అసలు ఒక్క మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడానికే చాలా కష్టం. అలాంటిది మీరు పద్యాలు, భక్తి పాటలు ఇలా చాలా పాడుతూ ఉంటారు. ఎలా హ్యాండిల్ చేస్తారు? ఒకటే అండి, ఏంటంటే మనం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఒక్కదాని మీద స్టాండ్ అవ్వకూడదు. అంటే నేను ఈ స్టైల్ ఆఫ్ సాంగ్సే పాడుతాను, ఈ స్టైల్ ఆఫ్ జానర్లోనే నేను దాని రెస్ట్రిక్ట్ అయి ఉంటాను, దానికి అడిక్ట్ అయి పాడతాను అంటే మనకి వర్క్ అనేది నడవదు. అన్ని రకాల పాటలు పాడాలి. ఇప్పుడు నేను డాన్సులు చేస్తాను, మిమిక్రీ చేస్తాను, తర్వాత అన్ని రకాల పాటలు నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను అంటే దాదాపు ఒక 10-20% మాత్రమే ప్రశాంతంగా పీస్ఫుల్ సాంగ్స్ ఉంటాయి. మిగిలిన 80% ఓర మాస్ సాంగ్స్ ఉంటాయి. అంటే ప్రతి స్టేజ్ పైన నేను అన్ని రకాల పాటలు పాడుతూ ఉంటాను. మెయిన్గా మాస్ సాంగ్స్ పాడుతుంటాను. జనాలకు మనం ఏది కావాలో అలా వాళ్ళకి మన దగ్గర అయితే ఇంకా చాలా బాగుంటుంది. అలా మన సక్సెస్ కూడా మనకు మంచి రేషియోలో ఉంటుంది సక్సెస్ అని నేను కోరుకుంటున్నాను. మీరు 2013లో పాడుతా తీగలో పాడడం అనేది ఒక గొప్ప విషయం అయితే, దాంట్లో బాలు గారితో పాడడం అనేది ఇంకో పెద్ద గొప్ప విషయం అని చెప్పొచ్చు. మీరు అక్కడ టైటిల్ విన్ అవ్వడం ఒక ఎత్తు అయితే, బాలుగారి నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి, బాలుగారితో ఎలా మీ జర్నీ సాగింది? చిన్నప్పటి నుంచి బాలుగారు అంటే విపరీతమైన ఇష్టం అండి. ఆయన అసలు కలిస్తే చాలు, దగ్గరికి వెళ్ళి ఆయన ఏం మాట్లాడుతున్నారో వింటే చాలు అనుకునేటువంటి ఆ పరిస్థితిలో ఉండేటువంటి భక్తుడిని ఆయనకి నేను. అంత ప్రేమించినటువంటి వ్యక్తిని ఆయన నేను. సో నా లైఫ్లో అటువంటి మహానుభావుడు నా పాటని విని, నా పాటకి ఎటువంటి నా పాట గురించి ఎలా మాట్లాడతారని చెప్పేసి వెయిట్ చేశాను. నిజంగా భగవంతుడి అనుగ్రహం, నాకు ఆయన ముందు పాడేటువంటి ఆ అదృష్టం దొరికింది. నాకు ఇంక వేరే ఆలోచన ఏం లేదండి. ఆయన ముందు పాడాలి, ఆయన ముందు పాడి ఆయన బెస్ట్ అనిపించుకోవాలి, ది బెస్ట్, నువ్వు మంచి సింగర్ రా అని అనిపించుకోవాలి అనుకునేవాడిని. కానీ నిజంగా నేను చాలా కృషి చేశాను ఆ ప్రోగ్రాం కోసం. అందులో టైటిల్ కొట్టాలని చాలా కృషి చేశాను. అది నిజంగా నాకు విజయం అనేది సిద్ధించింది. నిజంగా అది ఎప్పటికీ మర్చిపోలేను. నా లైఫ్లో పాడుతా తీగ ముందు ప్రవీణ్, పాడుతా తీగ తర్వాత ప్రవీణ్ అనుకునేటువంటి స్థాయిలో నేను నిజంగా ఆ ప్రోగ్రాం నాకు మంచి లైఫ్ని ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పాడుతా తీగ విన్నర్ ఈ అబ్బాయి అని చెప్పేసి అనే ఒక గొప్ప దాన్ని ఏమంటారు, ఒక ట్యాగ్ నాకు యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలాగా అది మర్చిపోలేని గొప్ప అనుభూతి అనమాట. ఆ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు ఎంతమంది నన్ను డిస్కరేజ్ చేశారు, నువ్వు ఇంత పాడినంత మాత్రం నీకు సినిమాలో అవకాశాలు వచ్చేస్తాయి, లేకపోతే నీకు ఇంకెవరైనా నిన్ను దగ్గరకు తీసుకుంటారు, అంత లేదు అని చెప్పి అన్నవాళ్ళే. ఒకవేళ అందులో ఉన్నా కూడా ఎన్ని రోజులు మహా అంటే ఒక 2-3 ఎపిసోడ్లు పాడతాను, తర్వాత తిరిగి వస్తాను, ఇలా మాట్లాడిన వ్యక్తులు అనమాట. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనం ఫోకస్ దాని మీద చేసి నేను నిజంగా సక్సెస్ అయ్యాను. అందులో మాత్రం ప్రెషర్ని అధిగమించడంలో మాత్రం నేను నిజంగా సక్సెస్ అయ్యాను. ఇప్పుడు ఏదన్నా మనసులోకి నాకు ప్రెషర్స్ వస్తున్నా కూడా దాన్ని పెద్ద పట్టించుకున్నాను అనమాట. నేను దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో నాకు బాగా తెలుసు అనమాట. అది నేర్పించింది నాకు ఈ 16 ఏళ్ల జర్నీ అనేది. పాడుతా తీగ కన్నా ముందు నేను చూన్నాను కదా, 2010 నుంచే ఉన్నాను.
2010 నుంచి 2026 ఈ 16 ఏళ్ళు అనేది నిజంగా అన్ని రకాల అనుభవాలు ఇచ్చింది. రకరకాల మనుషుల యొక్క మనసుని చదివేటువంటి అవకాశం ఇచ్చింది. రకరకాల మనుషుల మధ్య తిరిగేటువంటి అవకాశం ఇచ్చింది. కొంతమంది మంచిగా పొగడుతుంటారు, కొంతమంది మనస్ఫూర్తిగా పొగడతారు, కొంతమంది మనస్ఫూర్తిగా తిడతారు, కొంతమంది కసిదీరా తిడతారు, కసిదీరా కుళ్ళుకుంటారు మన మీద, కొంతమంది హృదయం నిండిపోయేలాగా మాట్లాడతారు మంచి మనసుతోటి. సో అన్ని రకాల మనుషులు చూసాము. కొంతమంది మాటలేమో పైకి చాలా బాగా పొగుడుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం వాళ్ళకి కుళ్ళు అనేది పొంగుతూ ఉంటుంది అనమాట, సముద్రంలో పొంగుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి వచ్చేసి ఎలా ఉంటారంటే పైకి కుళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటారు, లోపల కూడా కుళ్ళే ఉంటుంది వాళ్ళకి. అంటే మనం అంటే బాగా తిట్టే వాళ్ళ మనసులో మంచిగా ఉంటుందని మనం ఫీల్ అవుతాం, అయిన ఉత్తమ మాటలు. బయటికి తిట్టి అలా కలరింగ్ ఇచ్చి కూడా మన లోపల మన గురించి కుళ్ళుకుంటూ ఉంటారు అనమాట. అంటే మనకు అర్థమైపోద్ది వీళ్ళు ఏ స్థాయిలో మనల్ని ప్రోత్సహిస్తున్నారు, గౌరవిస్తున్నారు అనేది అనమాట. సో అలాగా ఇన్ని రకాల మనుషుల్ని నేను అర్థం చేసుకునేటువంటి అవకాశము, తెలివితేటలు ఈ రంగం, సంగీత రంగం నాకు ఇచ్చింది. అన్ని రకాల మనుషుల్ని మీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఇచ్చింది, అన్ని రకాల మనుషుల యొక్క మనస్తత్వాలను గ్రహించగలిగే ఛాన్స్ ఇచ్చింది, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి విజ్ఞతని ఇచ్చింది. అలాంటి లైఫ్లో మనం నేర్చుకోవడం వల్ల కూడా మనం లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనేది మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం. ఖచ్చితంగా అండి. ఒక మనిషిని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా కూడా, ఈ రోజుల్లో ఒక మనిషితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా కూడా ఆ మనిషి గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా ఎలాంటి అలా ఫ్రెండ్షిప్ చేస్తే లేనిపోని సమస్యలు మనమే సృష్టించుకున్నట్టు. ముఖ్యంగా స్నేహాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎంత మనకి చాలా గొప్పగా అనిపిస్తాయి స్నేహాలు. చాలా ఆ గొప్ప స్నేహాల వెనకాల ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు ఉంటాయో మనకి తెలీదు. మనల్ని ట్రాప్ చేయడానికే మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు కొంతమంది. మనల్ని వచ్చి అంటే చూస్తున్నాను కదా ఈరోజు మధ్యలో జరిగే చూస్తుంటే అదొక స్నేహం ఒకప్పుడు స్నేహానికి ఉన్న బాండింగ్ చూసి ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యేవారు. ఏదైనా బాధ వస్తే ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే చాలా రిలాక్స్ అవుతాం. అలాంటి రోజులు పోయి ఇప్పుడు స్నేహం చేయడానికి భయపడాల్సిన రోజులు వస్తున్నాయి. అరే నిన్న మొన్నటి వరకు మనతో తిరిగినట్టు ఇప్పుడు ఏంటంత ఇంత పొజిషన్కి వెళ్తున్నాడు, అరే నిన్న మొన్నట్టు మనతో తిరిగినట్టు ఈ అమ్మాయి ఏంటో ఎంత మంచి యాంకరింగ్ అయిపోయింది, ఇంత మంచి స్థాయికి వెళ్ళిపోయింది అని చెప్పేసి కుళ్ళుకునే రోజులు అనమాట. సో ఇటువంటి రోజుల్లో మనం ఎక్కడా కూడా మన మైండ్ కానీ మన యొక్క ఆలోచన మన యొక్క నడవడిక కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తే లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలని ఏనాడు మనం ఊహించకూడదు, మనం ఏనాడు కూడా అది ఆలోచించకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ముఖ్యంగా ఆర్టిస్ట్ లైఫ్లో ఓర్పు సహనం అనేది ఉండాలి. మనకు రావాల్సిన గుర్తింపు ఖచ్చితంగా మనకు వస్తుంది, అది రాకుండా ఉండదు. ఖచ్చితంగా ఏదో ఒక టైంకి వస్తుంది నీకు. ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అదే మరి ఆర్టిస్ట్ లైఫ్ అంటే, అదే ఆర్ట్ లైఫ్. కళ అంటే కళాకారులు అంటే అందరూ కళాకారులు కాదు కదా, నిజమైన కళాకారులకి గుర్తింపు వస్తుంది. అది ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలన్నమాట. మనని తొక్కేస్తారేమో కానీ మన టాలెంట్ని ఎవరు తొక్కేలేరు కదా, మనం వెయిట్ చేయడం వరకు. తొక్కేయకపోవడం అని ఇప్పుడు వాడెవడో మనల్ని తొక్కేస్తే వాడి చేత తొక్కించుకునే టాలెంట్ మన దగ్గర ఉందా? అవునా కదా. వాడి చేత తొక్కించుకుంటున్నామంటే మన దగ్గర టాలెంట్ లేనట్టే లెక్క. మన దగ్గర టాలెంట్ ఉంటే ఎవడైనా మనల్ని తొక్కాలని ట్రై చేసినా కూడా దాన్ని మనం అధిగమించి ముందుకు వెళ్ళగలగలం. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే. నేనైతే అదే అనుకుంటా. మనల్ని ఎవడంటే తొక్కేది? పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మనల్ని ఎవడు ఆపేది అన్నట్టు మనల్ని ఎవడు ఆపలేడు. మనకు వస్తుంది, టైం వస్తుంది, ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి అంతే. ఆ టైం వరకు మన ఆరోగ్యం కానీ మన ఆలోచన కానీ మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ కూడా చక్కదిద్దుకుంటూ ముందుకెళ్ళాలనేది నేను. మీరు చాలా జర్నీ బాలుగారితో చేయడం అనేది చాలా గొప్ప విషయం. అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం, అన్నీ చేస్తాం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అలాంటి లెజెండరీ వాళ్ళతో ఒక లైఫ్ టైం మీరు ఇలా టైం స్పెండ్ చేసినంత ఇది అనమాట. ఎలా అనిపించింది బాలుగారితో? అది మర్చిపోలేను, చెప్తాను కదా. భక్తుడికి దగ్గరగా భగవంతుడికి భక్తుడు ఎంత దగ్గరగా ఉంటే భక్తుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో నా లైఫ్లో అదే జరిగింది. నేను బాలు గారిని ఎప్పుడు నా భగవంతుడిగానే పూజించేవాడిని. మీరు నమ్మరు నా లైఫ్లో నేను బాలు గారిని ప్రేమించినంత ఇదిగా నేను ఎవరిని ప్రేమించలేదు. ఆఫ్టర్ మై పేరెంట్స్, నా తల్లిదండ్రుల తర్వాత నేను అంతగా ప్రేమించిన వ్యక్తి బాలు గారు. ఆయన నాకెంత స్ఫూర్తినిచ్చినటువంటి స్ఫూర్తి ప్రదాత అంటే ఆయన ఒక బుక్ పెట్టుకుని ఎవరైనా శ్రీరామ అని రాసుకుంటాడు. నేను వచ్చేసి ఎస్పి బాలు అని రాసుకునేవాడిని. నేను అంత ప్రేమ ఆయన అంటే నాకు, అంత ప్రేమ
అంత ఇదిగా నేను ఆయన ప్రేమించాను కాబట్టి నిజంగా భగవంతుడు ఆయన కలిసేటువంటి ఛాన్స్ ఇచ్చాడు. మనం ఏదైనా మన ఒక పాజిటివ్ థింగ్‌ని ప్యూర్‌గా మన ఒక పాజిటివ్ థింగ్ మీద ప్యూర్‌గా ఇంటెన్షన్స్ మనకు గాని ఉంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. నాకు బాలు గారి మీద అలాగే ఉండింది. సో అందుకే నేను ఆయన కలవగలిగాను. ఆయన కలిసేటువంటి ఛాన్స్ నాకు దొరికింది. ఆయన కలిసిన తర్వాత కూడా ఆయన దగ్గర అంత సన్నిహితంగా మెలిగేటువంటి ఛాన్స్ నాకు దొరికింది. అది నిజంగా గొప్ప విషయం. తను క్వారంటైన్‌లో ఉన్నప్పుడు గూడా, హాస్పిటల్‌లో ఉన్నప్పుడు గూడా మీరేదో సాంగ్ పంపిస్తే తనకి వినలేదు, కొంచెం లేట్‌గా విన్నానని గూడా మీకు వాయిస్ మెసేజ్ చేయడం అనేది గూడా చాలా గొప్ప విషయం నేను ప్రవీణ్ అసలు నా గారు. లైఫ్‌లో మర్చిపోలేనండి. యాహ్! ఒక హాస్పిటలైజ్ అయినటువంటి ఒక వ్యక్తి ఆయన టైం తీసుకొని నాకు తెలిసి ఇంక అదే చాలా మందికి ఆ రోజు ఇంకా లాస్ట్‌గా మెసేజ్ అవును. చేసుంటారేమో. నేను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తానని ఒక వీడియోలో చెప్పారనమాట. నేను వెంటనే అది చూసి నేను వెంటనే రిప్లై కూడా ఇచ్చాను. ఆయన అది జస్ట్ థ్యాంక్స్ అని కూడా చెప్పారు. అదే లాస్ట్ ఆయన ఆయన ఆ రోజు ఇంక లాస్ట్ ఇంకెవరికి ఆయన మెసేజ్‌లు చేయలా. నాతో పాటు చాలా మందికి చేసుంటారు. కానీ నాకు దొరికింది ఆ రోజు చివరిగా ఆయనతో మాట్లాడేటువంటి ఛాన్స్ అదృష్టం. యాహ్! అసల ఆ మెసేజ్ చూసి నేను అసల నా కళ్ళు చెమ్మగిలాయన్నమాట. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప మహానుభావుడు, ఇంత బిజీగా ఉండేటువంటి ఆయన హాస్పిటల్‌లో ఉండి కూడా నాకు మెసేజ్ పెట్టాడు అంటే నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి ఆ టైంలో. నిజంగా గొప్ప విషయం కదా అసలు. చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవ్వాలి మనం ఖచ్చితంగా. యాహ్! మీరు బాలుగారి పేరు ఎత్తాం కాబట్టి ఆయన పాడిన పాటలు ఎప్పటికీ ఎప్పుడూ మర్చిపోం. కానీ అలాంటి గానం మీలో వినిపిస్తుంది ప్రవీణ్ కుమార్ కొప్పోలు అంటే ప్రవీణ్ గారి గాత్రం మాత్రం వినిపిస్తుంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన్ని ఎలాగో మనం తలుచుకున్నాం, ఎప్పుడు గుర్తు ఉంటూ ఉంటారు మనకి ఖచ్చితంగా ఆయన పాట రూపంలో. మీరు ఆయనకి నచ్చిన పాట, మీతో ఏదైనా పాడించుకున్న పాట ఏదైనా ఉంటే మా కోసం ఒకసారి. తప్పకుండా. శృతి లయలే జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శృతి లయలే జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శ్రీచరణమందార మధుపమునై వ్రాలి శ్రీచరణమందార మధుపమునై వ్రాలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి భరతాభినయ వేద భరతాభినయ వేద వ్రత దీక్ష పూని కైలాస సదన కాంభోజిరాగాన కైలాస సదన కాంభోజిరాగాన నీ పదనర్తన సేయగా పదని రాగం తానం పల్లవి నామదిలోనే కదలాడి కడతేరమన్న విరాగం తానో పల్లవి. సూపర్ అండి. ఇంత చక్కగా నాకు ఏమనిపిస్తుందంటే ప్రవీణ్ గారు రాను రాను తెలుగుకి ఉన్న పేరెంట్స్ ఎలా తయారయ్యారంటే తెలుగు నేర్చుకోవడం గొప్ప కాదు, అదర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం గొప్ప, ఇది తెలుగు భాషకున్న గొప్పతనం పోతుందేమో అనిపిస్తుంది. మీరు నేర్చుకున్నప్పుడు మీకు ఏదైతే జడ్జ్మెంట్గా బాలుగారు ఉన్నప్పుడు మీరు కొన్ని పదాలు ఇలా పాడుతూ ఉంటే అలా వింటూ ఉన్నాను. ఎంత స్పష్టంగా గా నీ అనే పదాలు పలుకుతున్నాయో. ఇప్పుడు నేనే చెప్తున్నాను, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి నేను మా పాపకు సంగీతం నేర్పిస్తున్నాను. కొన్ని పదాలు వాళ్ళకి ఉచ్చారణ చేయడం అనేది కూడా సరిగ్గా రావట్లేదు. అలాంటి తెలుగు భాష నేర్పడానికి కూడా పేరెంట్స్ చాలా సిగ్గుపడుతున్నారు. కానీ మీరు చాలా మంచి పద్యాలు పాడడం అనేది చాలా గొప్ప విషయం. మీరేం చెప్తారు అసలు తెలుగు భాష గురించి, తెలుగు భాష గొప్పతనం గురించి? ఎస్పి బాలుగారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు తెలుగు భాష గురించి చాలా చక్కగా, మీరు ఏదైనా సాంగ్ పడితే చాలా చక్కగా చెప్పేవారు కదండి. ఇక్కడ గా ఇలా పలికింది, నీ అన్న పదం కూడా మీరు ఎలా పలుకుతున్నారు అని ఎలా అనిపిస్తుంది మీకు? మీరు ఏదైతే అభిప్రాయం అడిగారో దాని గురించి చెప్తాను. నేను ఇప్పుడు వస్తున్నటువంటి పిల్లలకి పేరెంట్స్ ఎలా చెప్పాలో చెప్తాను. తెలుగు భాష అనేది
ఎంత గొప్పదంటే ముఖ్యంగా ఛందోబద్ధమైనటువంటి పద్యాలు మన తెలుగు భాషలోనే ఉన్నాయి. సో ఇటువంటి భాష మాకు తెలుగు వాళ్ళగా మనం ఎప్పుడు మన భాషను మర్చిపోకూడదు. చక్కటి పద్యాలు నేర్పించాలి, తెలుగు భాష మీద అవగాహన వచ్చేలాగా. ఈ రోజుల్లో చాలా బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి కనీసం ఒక తెలుగు టీచర్నన్నా పెట్టి తెలుగు నేర్పించాలి పిల్లలకి నేర్పించి చిన్నప్పటి నుంచే వాళ్ళ తెలుగు భాష మీద మక్కువ పెరిగేలాగా చేయాలి. ముఖ్యంగా సినిమాల ప్రభావం కూడా ఉంటుంది. కానీ ఆ సినిమాల ప్రభావం ఉంది కాబట్టి ఆ సినిమాల ప్రభావాల్లో పిల్లలు పడిపోయి తెలుగు భాష మీద కొన్ని సందర్భాల్లో అంటే దాన్ని ఏమంటారు, ఒక స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్కి అలవాటు పడకుండా స్వచ్ఛమైన తెలుగు భాషకి అలవాటు పడేలాగా పిల్లల్ని చేయాలి, పద్యాలు నేర్పించాలి, అవసరమైతే ఎక్స్ట్రా క్లాసెస్ ఇప్పించి తెలుగు భాషను చక్కగా పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి. దాంతోపాటు మన తెలుగు భాష నేర్చుకోవడంతో పాటు అన్ని రకాల గ్లోబల్గా మనం తిరగాలంటే అన్ని రకాల లాంగ్వేజెస్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, ఉర్దూ కావచ్చు, ఇవన్నీ భాషలు నేర్చుకోవాలి, తప్పు లేదు. కానీ ముందుగా ప్రియారిటీ మన తెలుగు భాషను మనం చక్కగా నేర్చుకొని వేరే స్టేట్స్లో చూడండి వాళ్ళ తెలుగు భాష వేరే స్టేట్స్లో చూడండి వాళ్ళ యొక్క భాషకి ఎంత ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. సో అటువంటి వ్యక్తులను చూసి మనం కూడా మంచిగా అనుకొని నేర్చుకొని మన తెలుగు భాష తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తాము అనేటువంటి దాన్ని పోగొట్టుకోవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే చాలా స్కూల్స్లో చూస్తూ ఉంటాను, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇక్కడ తెలుగులో మాట్లాడితే ఫైన్ వేస్తాం మీకు అని చెప్పి అంటూ ఉంటారు అన్నమాట. అలా చేయకూడదు. ఎందుకంటే తెలుగు పిల్లలనే కదా మీరు జాయిన్ చేసుకోండి. తెలుగు నేర్చుకోకుండా, తెలుగు రాకుండా మీరు చదువుకున్నప్పుడు తెలుగు నేర్చుకునే వచ్చుంటారు. కానీ ఇప్పుడు అలా మార్చడం ఎందుకు? ఇంగ్లీష్ నేర్పించండి, ఇంగ్లీష్ కానీ వేరే భాషలు నేర్పించండి, కానీ మన తెలుగు భాషకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వండి. మీ నోటితో తెలుగు భాష గురించి ఇంత గొప్పగా చెప్పినందుకు ఒక పద్యం. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడ జాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకముగాకపోవు ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరు ఆ ఆ ఆ ఆ చెల్లియో చల్లకో తమకు చేసిన యగ్గులు సైచిరందరూ తొల్లిగతించే నేడు నను దూతగ పంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందు చేసెదో ఎల్లి రణంబెగూర్చదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా సూపర్ అండి. అసలు ఇలా మీరు పద్యాలు, సంగీతం, భక్తి పాటలు ఇలా పాడుతూ ఉంటే అసలు వీటిలో ఎన్ని ఉన్నాయి కదా మీలో టాలెంట్. ఒకటి అంటే ఏం చెప్తారు? ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం సెలెక్ట్ చేసుకుంటారు? సింగింగ్లో మనం ఏదైతే మన సింగింగ్ ఆర్ట్ ఫామ్ దాంట్లో అన్ని రకాల పాటలు పాడుతున్నామని అది ఒకదానికైతే తీసుకుంటాను. నేను అన్నింటినీ పర్ఫామ్ చేస్తా. అంటే మీరు మిమిక్రీ కూడా యాడ్ చేశారు మధ్యలో. అది అనడం అనేది చాలా అది ఇట్లా అనిపించింది అనమాట. కొంతమంది కొన్ని జానర్స్లోనే పాడగలుగుతారు, కొందరిలో ఇదే. అలా కాదు, ప్రవీణ్ కుమార్ కొప్పోలు అని వెచ్చామంటే పద్యాలు, భక్తి పాటలు, సంగీతం, అన్ని శాస్త్రీయ సంగీతం అన్నీ పాడతారు అంట. ఎలా అనిపిస్తుంది మీకు ఆ ఫీల్? డెఫినెట్గా అండి. ఒక సింగర్కి ఇప్పుడున్న రోజుల్లో ఒక సింగర్ అన్ని రకాల పాటలు పాడాలి, అన్ని రకాల టాలెంట్స్ స్టేజ్ పైన చూపిస్తేనే జనాలకు మనం బాగా దగ్గర కాగలం అనమాట. లేదు నేను ఎప్పట్లాగే సాధారణంగా ఒక జస్ట్ నార్మల్గా ఉంటాను అంటే ఈ రోజులో అంత
దాని ఏమంటారు అంత 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 రాకపోవచ్చు, అంత గుర్తింపు రాకపోవచ్చు అనమాట. నేనైతే అదే కోరుకుంటా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు సపోజ్ నేను మొన్న ఒక ప్రోగ్రాంలో అండి, మీరు మిమిక్రీ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక ప్రోగ్రాంలో అండి ఏంటది ఒక పాటని అడిగారు అనమాట. పాటను అడిగితే ఫీమేల్ సింగర్ అందుబాటులో లేరు. ఓకే. ఒక ఫీమేల్ ఒక మాస్ సాంగ్ అడిగితే అందుబాటులో లేరు. అప్పటికప్పుడు ఇంకేం చేయాలి, అడిగిన వాళ్ళ యొక్క మనసుని మనం ఆనందపరచాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నేనే పాడాను. ఎలా పాడాను అది, మాయదారి సిన్నోడు మనసేలాగే సిండు నా మనసేలాగే సిండు లగ్గం ఇప్పుడు రమ్మా అంటే మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా రావమ్మ చెప్పవే కావమ్మ చెప్పవే రతమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా మాయదారి సిన్నోడు నా మనసేలాగే సిండు మాయదారి సిన్నోడు నా మనసేలాగే సిండు మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా దాకా ఏగేదెట్టాగా. వావ్, సో గ్రేట్ ప్రవీణ్ గారు. నేను మామూలుగా మెగాస్టార్ ది మిమిక్రీ ఇలా అసలు ఇలా చేస్తూ మనుషులు అందరినీ అట్రాక్ట్ చేస్తారు అనేది విన్నాను, కానీ చాలా డిఫరెంట్గా అలా హ్యాండిల్ చేయడం సాంగ్ మొత్తం అయిపోయేదాకా అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇప్పుడు నేను ఫిమేల్ వాయిస్ లో పాడుతున్నానని శృతులు మతులు లేకుండా పాడడం కరెక్ట్ కాదు. ఒక ఫిమేల్ వాయిస్ లో పాడుతున్నప్పుడు ఇప్పుడు వాయిస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉండాల్సిన అక్కర్లేదు. ఆ ఫీమేల్ సింగర్ లాగే ఉండాల్సిన పని లేదు. వాయిస్ని ఒక ఫిమేల్ వాయిస్లో తీసుకొచ్చి ఆ గమకాలు, ఆ తాళము, పర్ఫెక్షన్ అంతా పర్ఫెక్ట్గా చూపించాలి. నేను ఫిమేల్ వాయిస్లో పాడతాను అని చెప్పేసి శృతులు మతులు లేకుండా పాడితే అది కరెక్ట్ కాదు కదా. ఆ గమకాలు కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను పాడుతున్నాను. ఇప్పుడు సపోజ్ జానవులే వరవీణవులే తిలికించి తాళలో ఆహాహా జానవులే మృదుపాణివిలే మృదు సంతకాలలో ఇలా మనం ఆ గమకాలు పర్ఫెక్ట్గా అనాలన్నమాట. ఇప్పుడు కొన్ని ఫీమేల్ వాయిసెస్లో కొన్ని గమకాలు ఉంటాయి. లేరు కుశలవుల సాటి సరివీరులు దారుణిలో లేరు కుశలవుల సాటి సరివీరులు దారుణిలో లేరు కుశలవుల సాటి ఇలా ఈ గమకాలను కూడా మనం పర్ఫెక్ట్గా ఫీమేల్ వాయిసెస్లో అనాలి. దిస్ ఈజ్ కాల్డ్ మిమిక్రీ. ఇది నేను ఒప్పుకుంటా ఈ మిమిక్రీ అని. కానీ నేను ఫిమేల్ వాయిస్లో పాడతానని చెప్పేసి ఆ గమకాలు సరిగ్గా అనకుండా మీరు ఫిమేల్ వాయిస్లో ఉంది కదా అని చెప్పేసి జనాలను మనం అలా చేయకూడదు. నేనైతే అదే కోరుకుంటా. సో అలాగా స్టేజ్ పైన ఇన్ని రకాల వేరియేషన్స్, ఇన్ని రకాల, ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారి పాట వస్తుంది, ఏమిటి ఇలా సైలెంట్గానే ఉంటారా, కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే ఆ ఆనందంలో నేను ఇంకా మర్చిపోయి తమ్ముడు ఈ చిటపట దిగులే ప్రేమ అంటే, ఈ తెలియని గుబులే ప్రేమ అంటే, నన్ను అడగారా చెబుతా డౌట్ ఉంటే అనే పాట అందుకోనా చెప్పండి అని ఇలా ఆ చిరంజీవి గారి వాయిస్లో మాట్లాడుతుంది. బాలకృష్ణ గారి పాట వచ్చినప్పుడు మరి ఊరు పారితే తినే ఫుడ్ పారుతుంది, పడుకునే బెడ్ పారుతుంది, బ్లడ్ ఎందుకు పారుతుంది, బ్లడ్ ఫుల్ దాచా చాలా ఉన్నాయి అని ఇలా ఇలా చెప్తూ నాగార్జున గారి పాట రంగాల్ని ఏమిటి నా సైలెంట్గానే ఉంటారా, కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే చక్కగా పాట అందుకుంటాం కదా. ఇలా ఎన్టీ రామారావు గారి పాట వచ్చిన వెంటనే ఆకాశానికి చిల్లిపుడిందే, భూమి ఈనిందే అన్నట్టుంది జనసందోహాన్ని చూస్తుంటే, ఏది గట్టిగా చప్పట్లు కొట్టండి కమా సూపర్. ఇలా ఇలా మళ్ళీ కొన్ని ఏఎన్ఆర్ గారి పాట ప్రేమచ్చుకు బుద్ధ హృదయ విశాలంగానే పుట్టింది,
ప్రేమించాకి ఇరుకైపోతుంది కబత్ ఆ పాటతో పాడుతుంటారు కొంచెం గట్టిగా డాట్ క్యాట్ ఇలా 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 చేస్తూ ఉంటే జనాలు కూడా బాగా ఎంటర్టైన్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు జనాలను ఆకట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనకు చాలా ఉంటుంది. ఆకట్టుకొని వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా అది నేను కోరుకుంటాను. ఇప్పుడు ఎవరైనా మల్టీ టాలెంట్ని ఎక్కువ ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. ఈ జానర్లో వెళ్ళే రోజులు మాత్రం కమింగ్ డేస్లో కూడా లేవు, ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా అలా లేవు. ప్రవీణ్ గారు, మీరు ఇన్ని పాడుతూ ఉన్నారు సాంగ్స్, ఏదైనా మళ్ళీ మా ప్రేక్షకుల కోసం మంచి మెలోడీ సాంగ్. అంతులేని ప్రేమను లోపలే దాచుకునే తంతు తేలనిదా, గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరట నేనేనా, నా మాటున బాధకు మాటల క్యూరువ, కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోరువ, చేరువ చేరువ అవుతున్న స్టారువ, నా జత కాగలవా, నా మనసును నడిపిన తొలి తొలి వెలుగువ, తలపును తడిపిన తొలకరి చినుకువ, విరిసిన పెదవుల చిరు చిరు నగవుకు నీవే కారణమా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఈ మధ్య కాలం వచ్చిన పాటల్లో నాకు చాలా ఇష్టం పాట. తర్వాత వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా, వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం, ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం, ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం, చెలి అందాల చెలి ముద్దాడే చిరుమొగ్గల్లో సిగ్గేసే పున్నాగం, పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మోయు వేళ, పాడేను కుసుమాలు పచ్చ కంటి మీన, ఈ పువ్వుల్లో తడి అందాలు అందాలే ఈ వేళ, వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. ఒక్క సాంగ్ పాడించి ఇది ఈ పద్యం ఈ పాట అని ఆపేయలేకపోతున్నాను ప్రవీణ్ గారు. ఎస్, మీరు భరత్ అనే నేను సినిమాలో వచ్చాడయ్యో స్వామి అనే సాంగ్ పాడారు. అది అసలు మహేష్ బాబు కెరీర్లోనే చాలా పెద్ద హిట్ సాంగ్. అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది? నేను మామూలుగా సినిమాలో నేను పాడలేదు, యాక్చువల్గా స్టేజ్ పైన పాడాను. కానీ ప్రతి స్టేజ్ పైన ఆ పాట నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఒకానొక టైంలో మహేష్ బాబు గారే ఒక సందర్భంలో పాట విని పాడుతుంటే చాలా బాగా పాడాడు అబ్బాయి అని చెప్పి కూడా ఒక స్టేజ్ పైన అన్నారు అనమాట ఒకానొక కార్యక్రమంలో. అది నిజంగా మర్చిపోలేను. 2019లో ఒక షోలో, హైదరాబాద్ ఒక షోలో ఆయన ముందే పాడాను అనమాట. అది ఆయన ముందు పాడితే నిజంగా ఆయన చాలా బాగా మెచ్చుకున్నారు. ఆ సందర్భంలో బాగా పాడావు అబ్బాయి అని చెప్పి అన్నాడు. చాలా చాలా మంచిగా అనిపించింది. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయనే, గుడిసె పాక గుడ్డి దీపం మెరిసిపోయనే, రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంట రంగరంగ సంబరంగ మోగెనే, వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ,
వచ్చాడయ్యో సామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ, కత్తి సుత్తి పలుగు పార తీయండి, మన కష్టం సుక్కల కుంకం బొట్టుగా పెట్టండి, ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి, అమ్మోరు కళ్ళు తెరిసిన నవరాత్రి, ఇన్నాళ్ళ శివమసి కట్టి తెల్లారే సమయం కుదిరి, వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. నైస్. మీకు లైఫ్లో గుర్తుండిపోయే కాంప్లిమెంట్ ఏది, ఏ సాంగ్కి వచ్చింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాలుగారి గురించి కూడా ఒకసారి చెప్పాలి. మీరు బాలుగారు కూడా మీ పాట మీతో పాడించుకునే సన్నివేశాలు ఏదైనా ఉన్నాయా నచ్చి? నేను అమెరికాలో ఒక పాడుతుంది విన్ అయిన తర్వాత అమెరికాలో బాలుగారితో కలిసి నేను ప్రోగ్రామ్స్ చేయడానికి వెళ్ళాను. అక్కడ ఒక పద్యం పాడితే బాలుగారు ఒక ఉదుటిని అలా పైకి లేచి, ఏమి పుణ్యంబు చేసానో పాడుతా తీగ నీ వంటి గాయకుడిని కన్నందుకు మిత్రమా నన్ను సంబోధించాడు. సంబోధించి దగ్గరకు రారా అని పిలిచి గట్టిగా వాటేసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అసలు నా లైఫ్లో నేను మర్చిపోలేనండి. నాకు ఇంకా ఏమి అవార్డులు కానీ రివార్డులు నాకు అక్కర్లేదండి. బాలుగారిని శ్వాసించినందుకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు చూడండి, వాటిలో నాకు బాలుగారే ఉంటారు. అంత ఇష్టం ఆయన అంటే నాకు. అలా నేను ఉన్నందుకు నాకు ఆయన దగ్గర నుంచి నా పాటకి ఆయన దగ్గర నుంచి అంత గొప్ప కాంప్లిమెంట్ వచ్చిందనమాట. బహుశా అంటే బాలుగారు అలా వేరే ఒకళ్ళతో అలా ఉండుంటారేమో నాకు తెలీదు, బట్ ఆ క్షణంలో మాత్రం ఆయన అసలు అంత ఓవర్వెల్మింగ్ ఫీల్ అయ్యి దగ్గర పిలిచి నన్ను హక్ చేసుకొని ముద్దు పెట్టుకున్నారు అనమాట. అది మర్చిపోలేను లైఫ్లో నేను. అలా ముద్దు పెట్టుకున్న సన్నివేశం ఎలా అయితే గుర్తుందో, ఏ పద్యం పాడారు బాలుగారు అంత ఇదిగా లేచి మిమ్మల్ని ఆప్యాయంగా? చాలా ఉన్నాయి, కానీ అందులో నాకు పాడుతో దిగులో తీసుకొచ్చినటువంటి పద్యం అది తిరమై సంపదలు అన్న పద్యం. జస్ట్ 2 lines పాడాను. తిరమై తిరమై సంపదలెల్ల వెంటనొకరి తిన్సాగిరావు, ఏరికిల్ ఏ సరికిల్ ఏ పాటు విధించనో విధి అవశ్య ప్రాప్యంబు అద్దానినెవ్వరు తప్పించెదరో, ఉన్నవాడనని గర్వం వేరికి కాదు, కింకరుడే రాజగు రాజే కింకరుడగున్, అది కాలానుకూలంబుగా ఎన్నిటికి వావ్ సూపర్ అని చెప్పాలి ప్రవీణ్ గారు. సూపర్ నైస్. అసలు ఎంత చక్కగా పాడుతున్నారో. మీరు పాడుతూ ఉంటే పద్యాలు ఎక్కడ అంతరించిపోతాయో అనే నేపథ్యంలో ఇప్పుడు మనందరం చూస్తున్నాం. కానీ అలాంటిది మీరు పద్యాలను ఎంత చక్కగా అలవరుస్తున్నారంటే వినడానికి చాలా థ్యాంక్ యూ. ముఖ్యంగా మీ యొక్క విధానం నాకు చాలా బాగా నచ్చింది. కొంతమంది యాంకర్స్కి కనీసం తెలుగు భాష మీద సరైనటువంటి అవగాహన ఉండదు, పద్యాల మీద అవగాహన ఉండదు. ఈరోజు నిజంగా ఈ ఇంటర్వ్యూ నాకు చాలా సంతృప్తినిస్తుంది. ఎందుకంటే పద్యాల గురించి చక్కగా మాట్లాడేటువంటి యాంకర్స్ కరువైపోతున్నారు. వాటి గురించి అవగాహన లేని యాంకర్స్ని చూస్తున్నాను నేను. కానీ మీకు నిజంగా వాటి మీద చక్కటి అవగాహన ఉంది.
థ్యాంక్ యూ సో చాలా మచ్. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నిజంగా ఇంటర్వ్యూ. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. ప్రవీణ్ గారు, మనం వచ్చే జనరేషన్స్ చాలామందికి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలామంది సంగీతం నేర్చుకొని వస్తూ ఉంటారు. అలాంటి వచ్చే జనరేషన్ పిల్లలకి కానీ, అలాంటి తల్లిదండ్రులకు కానీ మీ తరపున ఎలాంటి సజెషన్, మీరు ఒక షోకి జడ్జికి కూడా వ్యవహరించింది మనం చూసాం. చాలామంది మీకు పర్సనల్ కూడా ప్రవీణ్ గారు మీరు మీ సజెషన్స్ మేము తీసుకొని ఇలా మీరు ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది అనేసి చాలామంది నేను కామెంట్స్ చేసినవి కూడా ఆ ప్రోగ్రాంలో చదవడం జరిగింది. మీరేం చెప్తారు ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకి, మీరేం సజెషన్స్ ఇస్తారు? అంటే అంటే మీరు అంటే దీన్ని ప్రొఫెషన్గా ఎంచుకునే పిల్లలకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఉన్న పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. అన్ని దీనికి నేను కూలంకషంగా మీకు సమాధానం చెప్తాను. ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిందే ఇది. మ్యూజిక్ ఫీల్డ్ అందరూ అనుకునేంత ఈజీ అయితే కాదు. అది మళ్ళీ చెప్తున్నాను. మ్యూజిక్ ఫీల్డ్ అందరూ అనుకునేంత ఈజీ అయితే కాదు. మీరు ఫినాన్షియల్గా మంచిగా స్ట్రాంగ్ అయి ఉండి, ఈ రోజు అంటే దాదాపు ఒక 10-15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం గురించి నేను మాట్లాడడం లేదు. ప్రజెంట్ సిచ్యుయేషన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో ఒక మనిషి బ్రతకాలి అంటే అతను ఫినాన్షియల్గా మంచిగా స్ట్రాంగ్ అయి ఉండాలి. ఈ రోజుల్లో నిజంగానే టాలెంట్ ఎంత గొప్పగా ఉందో అవకాశాలన్నీ చాలా తక్కువగా ఉంటున్నాయి. సో ఈ చిన్న అవకాశాల్లో అందరికీ అవకాశాలు పొందాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఎవరు బాగా హైలీ టాలెంటెడ్ అయితే తప్పించి అవకాశాలను అందిపించుకోవడం చాలా కష్టం అనమాట. సో ఈ టైంలో మీరు నిజంగా మ్యూజిక్ మీద ప్యాషన్, ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా ఈ మ్యూజిక్ కోసం నేను చచ్చిపోతాను, మ్యూజిక్ లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటే మాత్రం దీన్ని ప్రొఫెషన్గా ఎంచుకోండి. లేదంటే పక్కన ఇంకో జాబ్ చేసుకుంటూనే ఈ మ్యూజిక్ని పక్కన పెట్టుకోండి, మ్యూజిక్ని కూడా చేయండి. అటువంటి సందర్భాల్లో అన్ని సందర్భాల్లో మ్యూజిక్ న్యాయం చేయలేకపోతాం. ఎందుకంటే ఒక పక్క జాబ్ ఉంటుంది, మరొక పక్క మ్యూజిక్ ఉంటుంది. చేయలేనప్పుడు మనం ఇంకేం చేయలేం, ఇంకంతే లైఫ్ని అలాగే కొనసాగించాలి. ఎందుకంటే ఈ మ్యూజిక్ అనేది ఈ రోజుల్లో ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలంటే చాలా కష్టం. ఓర్పు సహనం చాలా ఉండాలి. ఓర్పు సహనం. మా అబ్బాయి చాలా బాగా పాడేస్తున్నారు, వాళ్ళు ఒక మంచి గొప్ప సింగర్ని చేయాలి అంటే చేయాలి. చాలామంది ఎలా ఆలోచిస్తారు అంటే ఫిలిమ్స్లో పాడాలని చెప్పేసి అది పాటలు పాడేటువంటి వాళ్ళ మీద అది రుద్దుతూ ఉంటారు. నాకెందుకు అర్థం కాదు. అది అలా రుద్దకండి. సంగీతం అనేది అన్ని రకాలుగా సంగీతంలో మనం ఉండొచ్చు. స్టేజ్ షోస్ చేయొచ్చు, ఏంటిది క్లాసికల్ కాన్సర్ట్స్ చేయొచ్చు, తర్వాత ఆల్బమ్స్ చేయొచ్చు. ఎన్నో ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క బ్యాండ్ కల్చర్ వచ్చేసిన తర్వాత నిజంగా చాలా ఆనందంగా ఉంది బ్యాండ్ కల్చర్ వచ్చినందుకు. ఎందుకంటే ఒక 5గురు కలిసి ఒక బ్యాండ్ లాగా ఏర్పడి 5గురికి ఒక భుక్తి అనేది దొరుకుతుంది. ప్రోగ్రామ్ చేస్తుంటే ఎంతో కొంత పైసలు వస్తున్నాయి, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. నాకు తెలిసినటువంటి ఒక బ్యాండ్ వారం రోజులు ఏ రోజు ఖాళీగా ఉండదు, నెల రోజులు ఏ రోజు ఖాళీగా ఉండదు. ప్రతిరోజు వాళ్ళకు బ్యాండ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది అనమాట. ఏదో ఒక రకం వాళ్ళ పైసలు సంపాదించుకుంటున్నారు. సో నేనేమంటాను అంటే సంగీతాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసంగా సంగీతాన్ని అనుకునే వాళ్ళు మాత్రం ఈ ఫీల్డ్లోకి రండి. లేదు మనకి జస్ట్ నేను ఒక హాబీగానే ఫీల్ అవుతున్నాను అనుకుంటే మాత్రం పక్కన జాబ్ చేసుకుంటూ దాన్ని ఉంచుకోండి. అంతేగాని దీంట్లోకి మాత్రం రాకండి. అది నేను ఇచ్చే సిన్సియర్ సజెషన్ అదే అనమాట. ఇది రియాలిటీకి దగ్గరగా ఇస్తున్నాను నేను. ఎందుకంటే మన వల్ల మనం నమ్ముకున్నటువంటి ఫ్యామిలీ ఎప్పుడు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే మన ఫ్యామిలీకి సపోర్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళు మనల్ని అలా కోరుకోండొచ్చు. రేపు నా కొడుకు కానీ గొప్పవాడైతే వాడు మనకి హెల్ప్గా ఉంటాడు, మన ఫ్యామిలీకి అనుకుని ఉండొచ్చు. ఈ యొక్క ఫీల్డ్ ఏంటంటే ఇది నిదానం మీద జరిగేటువంటి ప్రక్రియ. ఇదంతా కూడా ఆర్ట్ లైఫ్ చాలా గొప్పది, ఆర్టిస్ట్ లైఫ్ చాలా గొప్పది. కానీ మన ఫ్యామిలీకి మనం ఎంత హెల్ప్ అవుతున్నాము, మనం పుట్టినందుకు మన ఫ్యామిలీకి మనం హెల్ప్ అవ్వాలి కదండి. ఇలా హెల్ప్ కానప్పుడు దేనికన్నా బ్రతుకు అనవసరం కదా. సో అలా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇందులోకి రండి. ప్రవీణ్ గారు, ఇది మనం అంతా చాలా ఎగ్జైట్మెంట్తో ఇంటర్వ్యూ చేసాము. ఇంకొక చిన్న క్వశ్చన్స్తో మనం ముగించేద్దాము. ఐఎమ్ సో హ్యాపీ అండి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఒక్కటే కాదు, కొత్తది మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఏంటి అంటే ఒక గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఈ కెరియర్లో మనం సెట్ అవ్వము అని పక్కన పెడితే, యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతారో ఆంటీ, ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీకి, మీరు సాటిస్ఫై అయ్యారా ఈ లైఫ్కి, హ్యాపీ అనిపించిందా? డెఫినెట్గా అండి. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అండి. నేను అసలు మ్యూజిక్ ఫీల్డ్లో వచ్చినందుకు ఆ తల్లి, మా సంగీత లక్ష్మి, ఆ తల్లి నన్ను మంచిగా కరుణించింది. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నేను
అది చెప్తున్నాను కదా, నేను కొనుక్కున్న 3 కార్లు కూడా ఎటువంటి ఈఎంఐ లేకుండా కొనుక్కున్నాను. అంత Super. అంత అంత ఇష్టమైనటువంటి సంగీత రంగంలోకి వచ్చి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా సక్సెస్కి అప్పు లేనివాడు గొప్పవాడు అంటారు, It's true. ఈఎంఐ లేనివాడు గొప్పవాడు అంటాను గొప్పవాడు. నేను. Yes, it's సో true. అందుకని దాని అర్థం ఏంటంటే, దాని అర్థం నేను ఎందుకు అలా అంత గర్వంగా చెప్పుకుంటున్నాను అంటే, ఒకప్పుడు జాబ్ ఉంటేనే నీకు లైఫ్ అనేది ఉంటుంది అనుకునే పరిస్థితుల నుంచి నువ్వు ఏ రంగాన్ని ఎంచుకుంటావో అందులో నువ్వు ఎర్న్ చేయగలిగేటువంటి స్థాయికి నువ్వు రాగలిగితే అది నీ విజయం అని నేను అంటాను అనమాట. ఎస్, నేను విజయం సాధించాను సంగీత రంగంలో. నేను సంగీతాన్ని నేను ఒక దాని ప్రొఫెషన్గా తీసుకున్నందుకు. ఎస్, నా 2 అక్కల మ్యారేజెస్ చేశాను నేను, మా నాన్నకి అండగా నిలబడ్డాను, చక్కటి ఒక ఫ్యామిలీని ఏర్పరచుకున్నాను నేను. నాకు కోరింది తెచ్చుకొని తిన్నాను, కోరింది నచ్చింది చూశాను, నచ్చిన దేశాలు తిరిగాను. ఇంతకన్నా ఏం కావాలి? సంగీతం అదే సంగీతాన్ని ఉచ్ఛ్వాసించినందుకు, నిశ్వాసించినందుకు నాకు ఇచ్చినటువంటి బహుమతి ఆ తల్లి. నేను ఆ భగవంతుడికి ఎప్పటికీ, ఆ తల్లికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఎస్, ప్రవీణ్ గారు, అందరికీ నచ్చింది, మీకు నచ్చింది సాంగ్స్ పాడారు. కానీ అమ్మగారు ఏది ఇష్టంగా ఎప్పుడైనా మిమ్మల్ని అరే ఈ పాట పాడు నా కోసం అన్నది ఏదైనా ఉందా? అయ్యో, డెఫినెట్గా. యా, మా అమ్మకి శంకరాభరణం సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి. యా, అమ్మ కోసం యా, డెఫినెట్గా శంకరాభరణం సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా శంకరనాథ శరీరాపర అంటే సాంగ్ చాలా ఇష్టం. శంకరా నాద శరీరాపరా వేద విహారా జీవేశ్వరా శంకరా ప్రాణము నీవని గానమి నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే ధిక్కరీంద్రచిత హిమగిరీంద్రసిత కంధర నీలకంధర శూద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించర వినితరించరా శంకరా నాద శరీరాపరా వేద విహారా జీవేశ్వరా శంకరా. నైస్. ఆ తల్లిదండ్రులు ఎంత అద్భుతంగా వాళ్ళ అనుభూతి ఎలా ఉంటుందో మీరు పాడుతుంటే అర్థమవుతుంది. మిమ్మల్ని కన్నా కన్న తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. ఇలాంటి కొడుకు వాళ్ళు దొరకడం మీ అదృష్టం, మీరు దొరకడం వాళ్ళ అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. మీతో ఇలా ఇంటరాక్ట్ అయ్యి నేను ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. చాలా మ్యూజిక్లో మెలకువలు, రాబోయే తరానికి భవిష్యత్తుకి తెలుగు భాష గొప్పతనం కూడా చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ప్రవీణ్ గారి ఇంటర్వ్యూ ఎంత స్పెషల్గా జరిగిందో. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 1 to 1 News.